ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి సీఎం మీద పార్టీ మీద మాట్లాడారని ఫిర్యాదు వచ్చిందన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాలు రవి. ఫిర్యాదుపై విచారణ జరిపామన్నారు. వెంకటస్వామి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారన్నారు. ఎమోషన్లో మాట్లాడినట్టుగా సమాధానమిచ్చారన్నారు. మరింత లోతుగా విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు మాలు రవి. ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు వినోద్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాయకుల మీద భేదాభిప్రాయాలుంటే పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పార్టీని ప్రభుత్వాన్ని పలుచన చేసేలా మాట్లాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సుమోటోగా తీసుకుంటాం, ఫిర్యాదు అవసరం లేదన్నారు. ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి సీఎం మీద పార్టీ మీద మాట్లాడారని ఫిర్యాదు వచ్చిందన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాలు రవి. ఫిర్యాదుపై విచారణ జరిపామన్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, విచారణ సందర్భంగా వెంకటస్వామి ఎటువంటి సమాధానాలు ఇచ్చారు? దానికి మాలు రవి ఎలా రియాక్ట్ అయ్యారు? పార్టీలో కొంతమంది నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందనే దానిపై ఈ క్రమశిక్షణ కమిటీ కొంత సీరియస్ గానే ఉంది. పార్టీ నాయకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలపై సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా సమావేశాల్లో కావచ్చు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల కొంత కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇవాళ విచారణ కూడా పిలిచారు. సుమారు 2 గంటలకు పైగా ఈ విచారణ జరిగింది. ఎమోషనల్ గా మాట్లాడాను అనేటువంటి సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. అలాగే ఎన్ఆర్ఐ సెల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడికి కూడా కొద్దిసేపటి క్రితమే షోకాజ్ నోటీస్ ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. పార్టీ నాయకత్వం మీద భేదాభిప్రాయాలు ఏవైనా ఉంటే వాటిని నేరుగా పార్టీ నాయకత్వానికి చెప్పాలి తప్ప పార్టీని పలచన పడేలా చూడొద్దు అనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే క్రమశిక్షణ కమిటీ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. రైట్ చారి, థ్యాంక్ యూ.